చైనాలోని పలు ప్రాంతాల్లో భారీ తుఫాన్ నౌల్ బీభత్సం సృష్టిస్తోంది. దీంతో చైనా వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఈ తుఫాన్ ప్రభావం వల్ల దక్షిణ చైనాలో తీవ్రస్థాయిలో గాలులు, భారీ వర్షాలు కురిశాయి. ఈ ప్రభావం ఎక్కువగా ఉన్న గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ లో 3 లక్షలకు పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భారీ వర్షాలతో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ తుఫాన్ కారణంగా నిన్న 410కి పైగా విమానాలు, 150 హైస్పీడ్ రైలు సర్వీసులను రద్దు చేశారు అధికారులు. దీంతో వేల మంది ప్రయాణికులపై ప్రభావం పడింది. పొరుగున ఉన్న హాంకాంగ్ పైన ఇది విరుచుకుపడి విధ్వంసం సృష్టిస్తోంది. దీంతో అక్కడ కూడా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ తుఫాన్ గంటకు సుమారు 145 కిలోమీటర్ల గరిష్ట వేగంతో వాయువ్య దిశగా కదులుతోంది. ఫలితంగా పెద్ద ఎత్తున చెట్లు కూలిపోయాయి. గ్వాంగ్డాంగ్ తీరాన్ని తాకడానికి ముందు ఇది మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. తీరాన్ని తాకిన తర్వాత ఉత్తర వాయువ్య దిశగా ప్రయాణించి క్రమంగా బలహీన పడుతుందని పేర్కొంది. దీంతో గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. దేశ రాజధాని బీజింగ్తో సహా అనేక ప్రధాన నగరాల్లో ప్రజలకు ఆశ్రయం కల్పించడానికి 28 అత్యవసర సహాయ పునరావాస శిబిరాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు.